దావోస్ పెట్టుబడుల మీద మీకు కామెంట్ ఏంటి? 1,78,000 కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చామని ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీస్ వేయించి బీఆర్ఎస్ పార్టీకి అగైనెస్ట్ గానీ ఈనో తాగండి అని ఈ విధమైన సెటారికల్ కామెంట్స్ని హోర్డింగ్స్ పెడుతున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? వాస్తవంగా పెట్టుబడులకు ఒక ప్రచారకర్తగా పనిచేసింది కేటీఆర్ గారు. తనకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ, తనకున్నటువంటి తెలివితేటలు కానీ, తనకున్న ప్రొయాక్టివ్నెస్ కానీ, పాలకుడిగా తనకున్నటువంటి అనుభవం కానీ పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడంతో పాటుగా ఈరోజు గూగుల్, అమెజాన్ ఇటువంటి ఎన్నో కంపెనీలకు సెకండ్ క్యాంపస్గా హైదరాబాద్ వేదికగా చేసినారు. అటువంటి చరిత్ర ఏది కూడా సృష్టించే తెలివితేటలు ఈ ప్రభుత్వానికి లేవు. మరో జన్మెత్తినా అది సాధ్యం కాదు. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని మాట ఎప్పుడైతే కార్యాచరణ మొదలు పెడతారో, గత ట్రిప్లో కూడా వెళ్ళడం జరిగింది. ఎవరు పెట్టుబడులు పెట్టిండ్రు, ఎక్కడ ఏం మొదలైందో తెలియదు, కానీ లగచర్ల ఘటన మాత్రం మనం కల్లారా చూసినాం. ఫార్మాసిటీకి భూములు సేకరించి గత ప్రభుత్వం పూర్తి స్థాయి మంచి వేదికను ఏర్పాటు చేస్తే అక్కడ పరిశ్రమల స్థాపన కోసం అవకాశాలున్న వాటిని పక్కన పెట్టి ఒక అల్లర్లకు తావు ఇచ్చే విధంగా బంజారాల తండాలను, దళితులను, బడుగు బలహీన వర్గాల భూములు లాక్కొని ప్రయత్నం చేస్తే ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకు పంపితే ఈరోజు జైళ్ళ నుంచి కొంతమంది ఇంకా రిలీజ్ అయినట్టుగా ఇప్పుడే వార్త అందింది మాకు. అంటే ఈ పెట్టుబడులను సేకరించి తీసుకురావడానికి సాధ్యం కాక హోర్డింగ్లతోన మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు తెచ్చినటువంటి పెట్టుబడుల వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఏం జరిగింది, ఏం చేయబోతున్నారో చేసి చూపించామనండి. ఉట్టిగా ప్రభుత్వ సొమ్ముతో ప్రచారాలు హోర్డింగ్లతోన ఏదో మేము పబ్బం గడుపుకుంటామంటే ఇది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు, ప్రజలకు ఎంత మాత్రం మేలు చేకూర్చదు. అలాగే మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ ఏదైతే ఉందో అందులో చెప్పకనే చెప్పినట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అంతా అన్నట్టు కొడంగల్కి ఆయన మాట్లాడిన వాటి చెప్పడంగా చాలా స్పష్టంగా చెప్పిండు. ప్రజాస్వామ్యంతో పని లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు, ప్రజాప్రతినిధులు అంటే లెక్కలేదు, అంటే ప్రజలకు సేవ చేయడం తప్ప అని అంటున్నాడు ఆయన. అదే అంటున్నా, మీకు ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు మీకు ముఖ్యమంత్రిగా. మీరు కావాలంటే మీ అన్న లేకుంటే మీ తమ్ముడు ఎక్కడి నుంచి అయినా ఎన్నికడానికి అవకాశం లేదు, లేకుంటే సాధ్యం కాదు, ఇప్పటికి మా క్రెడిబిలిటీ పోయిందని ఒకవేళ అనుమానం ఉంటే ఏదైనా నామినేటెడ్ పదవన్నీ ఇవ్వండి. కానీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఏ పదవి లేనటువంటి వాళ్లకు ప్రోటోకాల్ ఇచ్చి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సరైనది కాదు. మీరు అదే రకంగా కుటుంబ పాలనని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కానీ మీ అధినాయకురాలు సోనియా గాంధీ, మీ అధినాయకురాలు కుమారుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే కుటుంబ పాలన ఏదైతే ఇప్పుడు మొన్న కూడా పెట్టినటువంటి మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీలో ఒకటే కుటుంబానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి, ఆయన మినిస్టర్, ఈవిడ భార్య, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన మినిస్టర్, తమ్ముడు ఎమ్మెల్యే, అలాగే జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. అంటే ఈ విధంగా కుటుంబ పాలన ఇక్కడ గడ్డం వివేక్ గారు, గడ్డం వినోద్ గారు, గడ్డం వంశీ గారు, అదేవిధంగా మల్లు రవి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. డిప్యూటీ మినిస్టర్ ఆయన, ఈయనేమో ఎంపీ. అంటే ఈ విధమైన కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం. ఎవరైనా ప్రజల చేత ఎన్నికైతే దాన్ని మేమైతే ప్రశ్నించాం. ఈయనకంటే ఆయన ఏం మాట్లాడుతారో వారికే తెలియాలి. కానీ ఇప్పుడు కూడా నేను అంటున్నాను, నేను తప్పు పట్టడం లేదు. మీకు నిజంగా ముఖ్యమంత్రిగా తీరిక లేదు, నియోజకవర్గానికి వెళ్ళలేను, సాధ్యపడదు, ఇంకా నేను బాగా చేయాలి, రాష్ట్రాన్ని బాగా తిరగాలి అని అనుకుంటే తిరగండి, పర్వాలేదు. కానీ అక్కడ చూసుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కోడంగల్ వాళ్ళకి తెలివి లేదు, అసమర్థులు, వాళ్ళకు పాలించేటువంటి నైపుణ్యం లేదు అని ఒకవేళ భావన కనుక ఉంటే వాళ్ళ చేత ఎన్నికై ముఖ్యమంత్రి హోదాకు వచ్చిన తర్వాత ఇంకా ప్రజలను అపాస్యం చేస్తూ పోతా అంటే నీ ఇష్టం. కానీ వాళ్ళు సరిపోరు అనుకుంటే మీ అన్నకు అవకాశం ఇవ్వండి, ఏదైనా పదవి ఇవ్వండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి తప్ప రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రోటోకాల్ను ఇష్టారీతిలో వాడుకుంటామంటే ప్రజాస్వామ్యము ప్రశ్నిస్తూనే ఉంటారు. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఈ మధ్య కాలంలో 6 గ్యారెంటీల విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆర్టీసీని కూడా నిన్న రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ మీరు వినే ఉంటారు. సో అంటే ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్ అని అంటున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇక మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ కార్మికుల పాత్ర మనం చూసినాం. నై చెల్లేగా బై నై చెల్లేగా, బస్ కా టైర్ నై చెల్లేగా అని చెప్పేసి మాట్లాడి మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని బలోపేతం చేసిండ్రు. మీరు
ఆ సంస్థను ఆదుకుంటామని చెప్పేసి, మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి, మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి అంటే వాళ్ళకి ఫ్రీ బస్ అపాయింట్మెంట్, ఉంటుందంటారా పోతుందంటారా ఇప్పుడు? ఇవన్నీ కూడా కర్ణాటకని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అక్కడ కర్ణాటకలో ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ ప్రజలు మోసపోయినారు. కర్ణాటక ఈరోజు ఫ్రీ బస్ విషయంలో ఏ వ్యవహారం అయితే వ్యవహరిస్తుందో ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉచితం గురించి, ఉచిత బస్ పేరిట మహిళలను మోసం చేసి, మహిళల అన్నాదమ్ములు లేదంటే భర్తలు వాళ్ళ సోదరులతోన వాళ్ళపైన వాళ్ళ నడ్డి విరిచే ప్రయత్నం, 10 రూపాయలు ఉన్న టికెట్ను 30 రూపాయలుగా తీసుకుపోయి, అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ మహిళలపైనే భారం పడుతున్నది. మహిళలకు కూడా అర్థమైంది ఇది ఎవడు అడిగిండు, ఎవరు చేయమన్నారు, ఇది కాదు కావాల్సింది, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ఉచిత బస్సు తీసేస్తే తీసేయండి పర్వాలేదనే వాయిస్ మహిళలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఏ పని చేసినా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో మర్చేసే అవకాశం ఉందంటారా ఈసారైనా? నాకైతే ఇప్పటికైతే అనుమానంగా అనిపిస్తూ ఉంది. వీళ్ళతో పాలన చేతగా త్వరలో ప్రైవేటీకరణ కూడా చేయబోతున్నారని విన్నాం మనం. ఆర్టీసీ ఇవన్నీ కూడా ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఇది తప్పుడు మాటలు మాట్లాడము, ప్రజలను మోసం చేయడం వీళ్ళ కథ కాదు. ఆర్టీసీ లాభాల్లో ఉందంటారా నష్టాల్లో ఉందంటారా? 100% నష్టాల్లోనే ఉంది. మహిళల నుంచి వస్తున్న డిమాండ్ కూడా మాకు ఉచితం ఇచ్చి మా భర్తలకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు భారం వేయడం అనేది సరైన పద్ధతి కాదనేది మాత్రం మహిళలు మాట్లాడుతున్నారు. రైతు భరోసా విషయానికి వస్తే ఏం చెప్తారు? టింగు 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 మన మెసేజ్లు వస్తాయని చెప్పారు. టింగు టింగు అని సౌండ్ మార్చండి, మీరు మర్చిపోయినట్టుండ్రు. రేవంత్ రెడ్డి గారు టక్ టక్ అంటున్నారు. ఇప్పుడు ఆయన సౌండ్లు మార్చడము, మాట మార్చడము ఆయన కొత్త కాదు. ముఖ్యమంత్రిగా జనవరి 26 రిపబ్లిక్ డే కాబట్టి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి టక్ టక్ అనేది సౌండ్తోన పడతాయి అన్నారు. 20 నిమిషాలతో మాట మార్చేసి 15 నిమిషాల్లోనే మాట మార్చి మళ్ళీ మార్చి 31 లోపలని మాట్లాడి, అంటే దానికి ఏం మాట్లాడతాలో పొందలేనటువంటి పరిస్థితి. అందుకనే ఇది మరొకసారి మీ మిర్రర్ టీవీ ద్వారా కూడా నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తా ఉన్నా. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైనటువంటి స్థాయిలో హోదాలో ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో చూస్తూ రాసుకొని మాట్లాడితే మంచిది. నోటికి వచ్చినట్టుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా లేకుంటే ప్రేరేపించి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా రాజకీయ మాటలు మాట్లాడడం సరైనది కాదు. మీరు మాట్లాడదలుచుకున్నది పేపర్లో చదువుతూ మాట్లాడండి. మంచి స్పీకరు, మంచి వక్తాన్ని నిరూపించుకోవాలనుకుంటే పదవి దిగిపోయిన తర్వాత మళ్ళీ నోటికి వచ్చినట్టు మాట్లాడండి. మీరు ఏం మాట మాట్లాడినా దానికి అథెంటికేషన్ ఉండాలి కాబట్టి చూస్తూ అధికారులు ఇచ్చినటువంటి సబ్జెక్టు చూస్తూ చదివి ప్రజలకు విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఏ నాలుగు ఎటు తిరిగితే అటు మాట్లాడడం అనేది సబబు కాదు.